మిత్రులందరికీ శుభ సాయంకాలం. శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 50వ కథకు స్వాగతం. ఈ రోజు కథ పేరు తెలివైన పక్షి. విందాము మరి. కథ పేరు తెలివైన పక్షి. ఒకప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉంది. దానికి దారిలో ఒక గద్ద కలిసింది. ఆ గ్రద్ద ఆ పక్షిని తినడానికి వెంటపడింది. అప్పుడు ఆ పక్షి తనని వదిలిపెట్టమని ప్రాణం కోసం ఆ గ్రద్దని వేడుకుంది పక్షి. కానీ గ్రద్ద ఆ పక్షి పట్ల ఎలాంటి దయ చూపడానికి ఇష్టపడలేదు. అప్పుడు పక్షి గ్రద్దని ఇలా వేడుకుంది, నాకు చిన్నపిల్లలున్నారు, వాటిని పెంచడానికి నేను బ్రతికే ఉండాలి. అప్పుడు గ్రద్ద పక్షికి ఒక షరతు పెట్టింది. అయితే నాతో పోటీపడు, నువ్వు నన్ను ఓడిస్తే నీ ప్రాణాలను విడిచిపెడతాను, నేను వదిలేస్తాను అంది. పందెంలో తనని ఓడించడం ఆ పక్షికి అసాధ్యమని గ్రద్దకి తెలుసు. అందుకే అంత కష్టమైన షరతు పెట్టింది. ఈ పందానికి ఒప్పుకోవడం తప్ప పక్షికి మరో మార్గం కనిపించలేదు. పందెంలో గ్రద్దను ఓడించడం అసాధ్యమని పక్షికి కూడా తెలుసు. అయినప్పటికీ పందానికి ఒప్పుకుంది. కానీ పందెం ముగిసే వరకు తనని చంపకూడదు అని మాత్రం గ్రద్దకు షరతు పెట్టింది. గ్రద్ద ఆ షరతుకి అంగీకరించింది. పందెం ప్రారంభమైంది. వెంటనే పక్షి గ్రద్ద తలపైకి ఎక్కి అక్కడ కూర్చుంది. గ్రద్ద పందెం చివరికి చేరుకున్న వెంటనే పక్షి గబుక్కున ఎగురుకుంటూ ముగింపు రేఖ దాటి పందెం గెలిచేసింది. పక్షి తెలివికి గ్రద్ద ముగ్ధుడై పక్షిని వదిలేసింది. పక్షి వెంటనే తిరిగి ఎంతో సంతోషంతో తన గూటికి ఎగిరిపోయింది. చిన్న కథ అయినా ఎంత బాగుందో కదా ఈ కథ. ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్నా ఆ చిన్న పక్షి తన ప్రయత్నాన్ని మానివేయలేదు. పరిస్థితిని చూస్తూ బాధపడుతూ కూర్చోకుండా ఓర్పుతో తెలివిగా తన సమస్యకు తానే పరిష్కారం కనుక్కొని తన ప్రాణాల్ని నిలబెట్టుకుంది. కాబట్టి జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరియైన పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం ఎవరికైనా సాధ్యమే. అయితే దానికి ఉండాల్సిందల్లా మన మీద మనకు నమ్మకం అనేటువంటి చక్కని నీతిని బోధించిన ఈ కథ బాగుంది కదూ. మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.